రామ్దేవ్ లాగా కూర్చొని ఉన్నారు. నెక్స్ట్ టీం కూడా రెడీ అవుతోంది అన్నా. కెప్టెన్లు ఇద్దరు ముందుకు రావాలి. పోయినసారి విజయ్ కుమార్ గారు మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉందనుకుంటా, కాలు గాయమైంది మీ వల్ల చాలా ఓన్లీ మంది. కెప్టెన్స్ దయచేసి అటువంటి చర్యలు ఇక్కడ చేయకండి. ఇక్కడ మోసాలు లేవు. లేదు ఈ మ్యాచ్ మొత్తం లైవ్ ఉంటుంది కాబట్టి ఎటువంటి చీటింగ్ కానీ మోసం కానీ జరిగినా ఇది ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక్కడ కుమార్ రాజా ఎందుకు వచ్చారు? రాజా గారు టెన్నిస్ ఆడుతా ఉన్నారు, టెన్నిస్ అయిపోయినట్టుంది, ఇక్కడికి వచ్చారు. లేదు ఎవరు? అన్నదాన్ని ఆపేశారు. ఎవరు ఆపేసా? వెంకీ ఉన్నాడు, రంగబాబు లేడు. కబడ్డీ కబడ్డీ అనాలనా ఏమన్నా అనొచ్చా? కబడ్డీ ఆడాలి. అంటే చెట్టు మీద దెయ్యం నాకే భయం ఏమన్నా ఉంటే డిప్యూటీ స్పీకర్ గారు చెప్పాలి. ఇంకేదన్నా ఉంటే సార్ మీరు రావాలి. కెప్టెన్లు ఇద్దరు ముందుకు రావాలి. అనౌన్స్ చేయనా? కెప్టెన్స్ వచ్చారండి. డిప్యూటీ స్పీకర్ గారు రామ్ గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు టాస్ వేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఒక్కసారి చూడండి కెమెరాస్ అందరికి. హాట్స్టార్ లోను, సోనీ స్పోర్ట్స్ లోను, ఈ సోనీ లైవ్ లోను ఈ మ్యాచ్ లైవ్ వెళ్తుంది. ఇది చాలా అద్భుతమైన సన్నివేశం. డిపార్ట్మెంట్ వారు కొద్దిగా మీడియా వాళ్ళని కొద్దిగా రిలాక్స్ అయిపోండి. డిపార్ట్మెంట్ ఇప్పటికే కొద్దిగా వదిలేసండి. ఇద్దరు ముగ్గురు రవి గారు ఇప్పటికే ఇద్దరు ముగ్గురు బుకీలను కూడా అరెస్ట్ చేశారంట. ముందు ఆగాలి ఆగాలి ఆగాలి. స్పీకర్ అన్నా ఇట్లా కెప్టెన్ గారు అంటే ఎంతమంది ఉన్నారు? ఎంతమంది అన్నారు? ఎవరు? 7 మెంబర్సే ఉండాలి. నో చీటింగ్, నో ఒప్పుకోం. సీరియస్. ఇక్కడ కేపీ రావు గారు ఒకరు ఉన్నారు, తలకాయ నొప్పి. 7 కెప్టెన్ గారు 2 3 4 5 6 7 8 మంది గారు ముందుకు రావాలి. 8 మెంబర్స్ ఉన్నారు. 8 ఉన్నారు సార్. ఇప్పుడే అశ్మిత్ రెడ్డి గారు వచ్చారు. చంద్రన్న ఆయన గెలిచిన టీం కి 10,000 రూపాయలు బహుమతిగా ఇస్తానని చెప్పారు. నో డాలర్స్, ఓన్లీ రూపీస్. ఈ మన రామ్ గోపాల్ రెడ్డి గారు టాస్ గెలిచారు. కోత మీరేనా? మీరు మొదలు పెడుతున్నారు. అది ఈ మ్యాచ్ కొద్దిగా మ్యూజిక్ తగ్గియమ్మా, మ్యూజిక్ తగ్గి. గోపాల్ రెడ్డి గారు కోతకు వస్తారు. కొద్దిగా లైవ్ టీమ్ రావాలి. కొద్దిగా రండి. రెడీ. లేదు డిప్యూటీ స్పీకర్ గారు కూర్చుంటారు. చూస్తా టైమింగ్. ఈ మ్యాచ్ హాట్స్టార్, సోనీ లైవ్, సోనీ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్ వీటన్నిటిలోనూ లైవ్ ఇస్తారనుకున్నాం, కానీ దేంట్లో లైవ్ ఇవ్వలేదు. ఓన్లీ మన మొబైల్ లైవే. ఇప్పుడే బొజ్జల సుధీర్ గారు ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు. ఎవరైతే రూల్స్ చెప్పేస్తాం ఉండండి అన్న. 15 నిమిషాలు 15 నిమిషాలు 15 మినిట్స్ బోత్ సైడ్. మళ్ళీ మనం చెప్తాం 30 నిమిషాలు. టైమింగ్ కూడా ఆన్ చేస్తారు. 5 మినిట్స్ రెస్ట్. బట్ మీరు ఆడతామంటే ఇబ్బంది ఏం లేదు. శాసనసభ్యులు మిగతా వాళ్ళందరూ కూడా కొద్దిగా శాసనసభ్యులు కుర్చీలో కూర్చోడం, మిగతా వాళ్ళందరూ దయచేసి శాసనసభ్యులు కుర్చీలో కూర్చోవాలి. కొద్దిగా మీరు వాళ్ళకి కనిపించకుండా చూడాలి. 1 2 3. మొదటి రైడ్ ఎవరిదండి? లేదు డిప్యూటీ స్పీకర్ గారు కూర్చుంటారు. జస్ట్ ఓపెనింగ్ సెరమనీకి ఆయన ఉంటారండి. ఓపెనింగ్ సెరమనీకి ఆయన ఉంటారు. ఎందుకంటే లైవ్ స్టార్ట్ అవుతా ఉంది. లైవ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సరిపోయినారు. ఓకే డన్. అంతా ఎవ్రీథింగ్ ఓకే. రెడీయా? సౌండ్ లైట్గా తగ్గిండి అమ్మా, లైట్గా. రెడీ. మొదటి కోత కామినేని శ్రీనివాస గారి దగ్గర నుంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. లైన్ దాటారు. శ్రీకాంత్ గారు కాలనే చూస్తున్నారు.
ఇప్పుడు నడుము చూస్తున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. మరి అది ఆంజనేయ గారు చెట్టు మీద దెయ్యం నాకేం భయం. మంచి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా ఉంది ఇక్కడ. అద్భుతమైన ఆట, ఏమీ చేయలేకపోయారు. ఇప్పుడు వెంకటరమణ గారు కోతకి వెళ్తున్నారు. మ్యాచ్ లైవ్ వెళ్తా ఉన్నారు వెంకటరమణ గారు. అది లైన్. ఇప్పుడే కెప్టెన్ రామ్ గోపాల్ రెడ్డి గారు అద్భుతంగా వచ్చి పాయింట్ల మీద పాయింట్లు. అబ్బా, జస్ట్ మిస్ అయినారు. అబ్బా, అద్భుతమైన ఆట తీరు. ఎవరు పాయింట్? ఫోటోగ్రాఫర్లు అన్న, కొద్దిగా మీడియా పోలీసులు కూడా అన్న రోపెద్దు సార్. శ్రీకాంత్ గారు అద్భుతంగా ఆడారు. ఉండండి ఆగండి. ఏంటి ఏం ఆగ ప్లీజ్ ఉండండి అన్న, ప్లీజ్ వదిలేసండి. రోప్ వద్దులేండి అన్న. మీరు అన్న ఉండండి, నేను ఉన్నా కదా. ఉండండి ఇష్యూ వద్దు అన్న. మీరు కూడా ఇచ్చండి, మీరు కూడా వాళ్ళకి అడ్డు లేకుండా మీరు కొద్ది సైడ్ ఉండండి. రమేష్ ఫోటోగ్రాఫ్ వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. అమ్మ మీరు వదిలేసండి, వాళ్ళు ఫోటోగ్రాఫర్లకు వదిలేసేయండి, వాళ్ళు చూసుకుంటారు. నా విజయ్ అన్న మీరు ప్రభావితం చేయొద్దండి అన్న. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మొత్తం మీరు రచ్చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు ఎంపైర్లు ఇబ్బంది పెడతారు? చూడండి, మళ్ళా చెప్తాం, ఎవరన్నా కూడా ఎంపైర్లను ప్రభావితం చేస్తే అవుట్. కామెంటేటర్ను ప్రభావితం చేయకూడదు. నేను ఒంటి చేత్తోనే ఆడతాను అంటున్నాడు శ్రీకాంత్ గారు. డైరెక్ట్గా చూస్తూ ఉన్నాడు. ఎక్కడ చూస్తూ ఉన్నాడు శ్రీకాంత్ గారు? అది ఒకటి పట్టేశారు. అద్భుతమైన ఆట తీరు. విజయ్ కుమార్ గారు కాళ్ళు పట్టుకున్నారు. కాళ్ళు పట్టుకున్నారని చెప్పాలి. రామ్ గోపాల్ రెడ్డి అన్న కూర్చునేసారా? వల వేసి పట్టుకున్న కంచర్ల శ్రీకాంత్, పుత్త చైతన్య గారు వల వేసి పట్టారు పులిని. అందరూ అనుకున్నారు చైతన్య గారు ఎస్కేప్ అయి వచ్చారని. ఆయన ఎస్కేప్ అయ్యే ప్రయత్నం పడిపోయాడు పాపం. అది పడిపోవడం కాదు, పల్టీ అంటున్నాడు ఆయన.
ఇటు వదిలేసి ఓకే వదిలేసి రంగన్న అన్నాడా లేదా నోవే నోవే నో నో అది కూడా ఇది కాబట్టి దయచేసి కొట్టుకోవద్దండి. నోవే నోవే మీరు ఇప్పుడు తెల్ల జెండా వచ్చింది. అజ్పూర్ రెడ్డి గారు తెల్ల జెండా వచ్చి మీరు ఆయన యోగా కర్ణాటక